ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న విశిష్టమైన పళ్ళ చెట్లలో పీనట్ బటర్ అండి. ఇది పీనట్ బటర్, కానీ బోర్డు మాత్రం వాల్నట్ బటర్ ఉంది. వాల్నట్ కాదు, ఇది పీనట్ బటర్. ఇది అద్భుతంగా ఉంటుంది. మన వెన్నలో పంచదార వేసి తింటే ఎంత టేస్ట్ వచ్చింది, అంత రుచి ఉంటుందండి. ఇప్పుడే మొగ్గ స్టేజ్లో ఉంది. సంవత్సరానికి 9 నెలలు కాపు వస్తుందండి. ఇది ఎప్పుడు కాతనే ఉంటుంది. ఇప్పుడు పూత మీద ఉంది చూడండి. ఇక్కడ ఎక్కువ పోతుంది చూడండి. ఇక్కడ చూడండి ఎక్కువ పోతుంది. ఎప్పుడు 9 నెలలు కాపు వస్తుందండి. ఈ పళ్ళు అవుతుంది. ఇది అయిపోగానే మళ్ళీ కొద్దిగా ఆకు తీయగానే మళ్ళీ పూత పింద వస్తుంది. మంచి భలే రుచి ఉంటుందండి. మన ఈతకాయలు అంటే చూసారా, అట్లా ఈతకాయలు ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది. ఇంకా మధురంగా ఉంటుంది. ఈతకాయ కన్నా మంచి టేస్ట్ ఉంటుంది. పీనట్ బటర్ అంటాం. అంటే బటరు బాగా వెన్నలో పంచదార వేస్తే ఎంత రుచి ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అనమాట. ఎర్రగా ఉంటాయి పళ్ళు కూడా, ఈత పళ్ళులాగా అద్భుతమైన పండు. ఇట్లాంటి ఎన్ని రుచి చూడాలి రైతు సోదరులారా. మీరు పెట్టండి, పెట్టి మీరు తినండి, సమాజానికి కూడా కొన్ని ఇవ్వండి. ఇది ప్రకృతి వ్యవసాయానికే సాధ్యం. మీరు కెమికల్స్ వేసుకొని కాయించమంటే ఇంత బాగా రావు. మంచిగా ప్రకృతి వ్యవసాయం చేయండి. చెట్టు మీద చెట్టు, చెట్టు పక్క చెట్టు పెట్టుకుని వెళ్ళిపోండి. దీని వెనకాల చూడండి, ఇదేంది అంటున్నారు, ఇది మల్బరీ అండి. ఇది మల్బరీ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ చూడండి, ఇదిగో మల్బరీస్ ఇగో అయిపోయింది, కాపు అయిపోయింది. మొన్న ఆకు చూసేసాము, పెందుంది చూసారు, ఎక్కడ ఉంది, ఇదిగో మాల్బెర్రీ కాయ మల్బరీ అనమాట. ఇగోనండి, ఇక ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇప్పుడే పోతా పెంద మీద ఉంది. ఇంకా బాగా వస్తాయండి. బాగా రెడ్డిష్గా వస్తుంది. బాగా ఎర్రగా వచ్చి భలే అందంగా వస్తాయండి. కాయ మల్బరీ ఇదంతా భలే అందంగా ఉంటుంది. మనకి ఇది కూడా ఒక ఇన్కమ్ అండి. ఇది కూడా ఒక ఇన్కమ్ సోర్స్గా ఒక 1/4 ఎకరం 1/2 ఎకరం వేసుకున్నారంటే వద్దంత క్రాప్ వచ్చిద్దండి. వద్దు మీరు కొయ్యలేరు అంత క్రాప్ వచ్చింది. ఆకుకి గుత్తులుగా కాస్త ఎక్కడ చూసినా గుత్తులుగా వచ్చింది. మీరు 1/4 ఎకరం వేసారంటే మీరు కొయ్యలేనంత క్రాప్ వచ్చింది. అమ్ముకోవచ్చు. ఇవాళ జంక్షన్ దగ్గర చిన్ని బాక్స్ 1/4 కేజీ 100 రూపాయలు అమ్ముతున్నారు. మీకు 50 రూపాయలు వచ్చేంటి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మల్బరీ కూడా పెట్టుకోండి. రకరకాల ఇన్కమ్ల్లో ఇది కూడా ఒక ఇన్కమ్.